Hello guys, welcome back to our channel DRE NTR University 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి మనకు డేట్స్ అయితే అయిపోయాయి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావడం జరిగిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో దాదాపుగా ఆన్లైన్లో అప్లికేషన్ అయిపోయి కూడా మనకు 3 వీక్స్ దగ్గర వస్తుంది. మరి ఇంకెప్పుడు రిలీజ్ చేసాను చాలా మంది డౌట్ ఉందన్నమాట. అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది, అదేవిధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా ఉంటుంది, స్టెప్స్ అన్ని కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ ఉండి, అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, మనం ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ చేసామో అదేవిధంగా మనకు సంబంధించిన ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకున్నాం అనమాట. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఇక్కడ ఆన్లైన్ ఫార్మేట్లో అన్ని డాక్యుమెంట్స్ అయితే మనకు స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ మోడ్లో మన సర్టిఫికేట్ అన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి మనకైతే 2 స్టేజెస్ ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే VO1 ఉంటుంది, అదేవిధంగా VO2 ఉంటుంది అనమాట. VO1 అప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ నాకు వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్పుడు లెక్క అనమాట. మీకు ఆల్రెడీ కూడా మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ రావచ్చు. ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టేజ్ అయిపోయినట్టు ఇక్కడ మీకు VO1 అప్లోడ్ రావచ్చు అనమాట. అదేవిధంగా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయినట్టు ఇక్కడ మీకు VO2 అప్లోడ్ కూడా మీకు రావచ్చు అనమాట. ఓకే, అన్నమాట ఇక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక మాకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, అదేవిధంగా వెబ్ భాష ఎప్పుడు ఉంటాయని కూడా మీకు డౌట్ ఉందన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఒకసారి మనకి ఏదైతే VO1 అప్లోడ్ అదేవిధంగా VO2 అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట. నెక్స్ట్ ఏం స్టెప్ ఉంటుంది ఇక్కడ మనకు ప్రొవిజనల్ మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా రిలీజ్ చేస్తాను, ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశారు కదా, అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అందరి నేమ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అదేవిధంగా ప్రొవిజనల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకు 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది, అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంది అనమాట. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎవరికైతే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందో స్టూడెంట్స్ అయితే ఎటువంటి కరెక్షన్ అయితే ఉండదు అనమాట. ఎవరికైతే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వస్తుందో ఆ అందరు స్టూడెంట్స్ అందరూ మళ్ళీ కూడా మన డాక్యుమెంట్స్ మీకు రీఅప్లోడ్ చేయమని ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఒక లిస్ట్ వస్తుంది కదా, లిస్ట్లో మీకు ఏమని చెప్తారంటే ఇక్కడ రిమార్క్స్ ఉంటుంది అనమాట. రిమార్క్స్లో మీకు ఏ డాక్యుమెంట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నారో మనకి ఇక్కడ ఏదైతే వెబ్సైట్లో లింక్స్ అయితే ఎనేబుల్ చేస్తున్నారన్నమాట. ఆ యొక్క లింక్లో మనం అయితే డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ రీఅప్లోడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది మనకు ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో అందరు స్టూడెంట్స్ అనమాట వెబ్ ఆప్షన్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా అందరు ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఓకే, మరి అందరు డౌట్ రావచ్చు, అన్న మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే కూడా మనకు టైం అయితే పడుతుంది గైస్. ఇంకా మనకు దాదాపుగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్ని అప్డేట్స్ కూడా రాబోతా ఉన్నాయి మన వెబ్సైట్లో. ఒకసారి వెబ్సైట్లో అన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట మీ యొక్క నేమ్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇక్కడ మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలని స్టెప్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం మీకు ర్యాండమ్గా డేట్ చెప్పాలంటే మనకు ఇంకా దాదాపుగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కల్లా ఖచ్చితంగా మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ రాగనుకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా NTR యూనివర్సిటీకి కూడా నేను కాల్ చేసి అడుగుతాను అనమాట, మరి సార్ ఎప్పుడు వస్తుంది యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, మరి వెబ్ ఆప్షన్ డేట్స్ ఎప్పుడు వస్తాయి కూడా మేము మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ మనకి పర్సన్ ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ మీకు రిప్లై అవుతూ మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.